V3 న్యూస్కి స్వాగతం. పేపర్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు చూస్తే ఈనాడులో కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే దాన్ని హైలైట్ చేశారు. తెరాసాకు తారక మంత్రం, కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్ నియామకం. దీన్ని హైలైట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్న కేసీఆర్కి అభినందనలు తెలుపుతున్న ఫొటోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఇందులో ఈనాడులో రఫేల్పై పిటిషన్ల కొట్టివేత, ఒప్పందంపై సందేహాలు లేవు, కాంట్రాక్టుకు రద్దు చేయాల్సిన అవసరం లేదు, ధరల పోలిక మా విధి కాదు, ఎన్ని విమానాలు కొనాలో మేము చెప్పలేం, ఆఫ్సెట్ భాగస్వామ్యంలో ఎంపికను తప్పుపట్టలేం, ప్రత్యేక ప్రయోజనం కలిగించడానికి ఆధారాలు లేవు అంటూ సుప్రీంకోర్టు తీర్పును హైలైట్ చేసింది. దీంతో కొంత బీజేపీకి కొంత సానుకూలత ఏర్పడినట్లు చెప్పొచ్చు. బీజేపీ మీద పెద్ద ఎత్తున రాఫెల్పై కుంభకోణం జరిగిందని వస్తున్న దీనికి వాళ్ళకు కొంత రిలీఫ్ అయినట్టు చెప్పొచ్చు. కింద వార్తల్లో రాజస్థాన్లో గెహ్లాట్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాహుల్ నిర్ణయం, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్, ఛత్తీస్గఢ్ సీఎంగా సింగ్దేవ్ అంటూ ఈనాడు పేజీ మొత్తం ఇది కవర్ చేసింది. మరో పత్రిక తీసుకున్నట్టయితే మనం ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ మన కేటీఆర్ గురించే పూర్తిగా ఇవ్వడం జరిగింది. యువరాజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, పార్టీలో నెంబర్ 2గా వారసుడిగా కేసీఆర్ పట్టం, 17న బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్, అత్యంత నమ్మకస్తుడు సమర్థుడనే ఎంపిక, తిరుగులేని శక్తిగా పార్టీని తీర్చిదిద్దేందుకే పార్టీ ప్రభుత్వ బాధ్యతలో గట్టి కృషి, అందుకోసం పార్టీ పగ్గాలు అప్పగింత, పనిభారం పెరగడంతో నిర్ణయం అని కేటీఆర్ను ఇచ్చిన దాన్ని సమర్థించుకుంటూ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కార్యవర్గ భేటీకి ముందే నిర్ణయం, వర్కింగ్ ప్రెసిడెంట్పై అభినందన వెల్లువ, కేటీఆర్ ఫోటో ఇచ్చారు, పార్టీని బలోపేతం చేస్తా, ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేస్తా, ట్విట్టర్లో కేటీఆర్ అనౌన్స్ అయిన వెంటనే కేకే హరీష్ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ సహకారం తీసుకున్నాడు. లోక్సభ ఎన్నికల తర్వాత పట్టాభిషేకం, తెలంగాణ సీఎంగా కేటీఆర్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ వార్తని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో విస్తృతమైన చర్చలు, కొత్త మంత్రివర్గంలో కేటీఆర్ ఉండకపోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. కొత్త మంత్రివర్గంలో కేటీఆర్ ఉండకపోవచ్చు. వీర విధేయులకే ఈసారి కేబినెట్లో అవకాశం, ఉప ముఖ్యమంత్రి పదవులకు ఇక స్వస్తి. అంటే టోటల్గా ఇంకొక అడుగు దూరంలో కేటీఆర్ సీఎంకు దగ్గరలో ఉన్నట్టుగా ఈ పత్రిక కథనం. ఆంధ్రజ్యోతిలో కూడా రాఫెల్ రైటే అంటూ యుద్ధ విమాన ఒప్పందంపై సందేహాలు లేవు. ఇది బీజేపీకి పెద్ద వార్తగా చెప్పొచ్చు. మాకు పరిమిత అధికారమే అంటూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కొనుగోలు నిర్ణయం ప్రక్రియ ఓకే. వెంటనే బీజేపీ కూడా రియాక్షన్ ఇచ్చింది. రాహుల్కి ఇది చెంపపెట్టు, ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే, దేశ భద్రతనే పనంగా పెట్టారు, బగ్గుమన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం, జేపీసీ వేయాల్సిందే అంటూ కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రిక చూస్తే సాక్షిలో ముందుగా రఫేల్ ఒప్పందం సక్రమమే అంటించారు. దాని కింద రాముడు వచ్చాడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అంటూ కేటీఆర్ది హైలైట్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఎన్నికలైన వెంటనే కీలక నిర్ణయం తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం, రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆమోదం కూడా లభించింది. జాతీయ రాజకీయాలపై దృష్టి, అత్యంత నమ్మకస్తుడు సమర్థుడనే కేటీఆర్కు బాధ్యతలు, తండ్రికి పాదాభివందనం, కేకే ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్, ఇద్దరం కలిసి పనిచేస్తామన్న హరీష్, పార్టీని మరింత బలోపేతం చేద్దామంటూ కార్యవర్గంలో కేసీఆర్ దృష్టి. దాని కింద చూస్తే రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ అంటూ మరో కథనం వచ్చింది. సాక్షి ప్రధానంగా. మరో చూస్తే నమస్తే తెలంగాణలో పూర్తిగా కేసీఆర్ సంబంధించిన అంశం ఉంది. రామన్నకు పార్టీ పట్టం, నవ శకానికి యువ నాయకత్వం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నియామకం. ఇటుపక్క కేసీఆర్ను గురించి ఒక స్టోరీ రాశారు. ఆయన ఒక శిఖరం, నిబద్ధత నిరామణకు అద్దం అంటూ. ఇంకా కేటీఆర్ ఎన్నికైన వెంటనే హరీష్ రావు దగ్గరికి వెళ్ళి హరీష్ రావుతో కలిసి ఉన్న ఫోటోను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఉద్యమ రాముడు అంటూ
కింద చిన్న స్టోరీ, రాఫెల్ డీల్పై అనుమానాలు లేవంటారు. రాష్ట్రానికి రక్షణ కవచం టీఆర్ఎస్ అంటూ మరో వార్త ఇచ్చారు. కింద రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. ఇంకా మరో పత్రికను చూసుకున్నట్టయితే వెలుగు పత్రికల్లో కూడా కేటీఆర్ గురించి హైలైట్ చేశారు. అవును, అతడే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ 17 ఏళ్ల తర్వాత పార్టీకి యువ నాయకత్వం, హామీల అమలుకు బాధ్యత యువతపైనే, బల్దియా అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుడిగా సక్సెస్, ఐటీ పరిశ్రమల మంత్రిగా పాలనలో తన మార్కు, అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడిగా గుర్తింపు. ఇక కేంద్ర రాజకీయాలపైనే కేసీఆర్ దృష్టి, అందుకే పార్టీ నాయకత్వ విధానంలో మార్పులంటూ వెలుగు పత్రికలో టోటల్గా కేటీఆర్ గురించి ఇచ్చింది. కింద పత్రికలో కేటీఆర్ పాదాభివందనం చేయడం, హరీష్ రావుతో ఆలింగనం చేయడం మొదలైనవి మొత్తం ఈ కేసీఆర్ వార్తల్ని ప్రచురించడం జరిగింది. ఇక్కడ రాఫెల్పై నో డౌట్స్ అంటూ మోడీ సర్కార్ క్లీన్ చిట్ అంటూ మరో వార్త ప్రచురించబడింది. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇచ్చారు. ఇందులో వెలుగు పత్రికలో గుల్లో ప్రసాదం తిని 11 మంది మృతి, మరో 56 మందికి అస్వస్థత, కర్ణాటకలోని కనూరులో విషాదం, పురుగుల మందు కలిసినట్లుగా అనుమానం. ఇదొకటి దీనిలో మెయిన్ పేజీలో హైలైట్ చేయడం జరిగింది. మరో పత్రిక చూసినట్టయితే ఆంధ్రభూమి చూసినట్టయితే మిస్టర్ పర్ఫెక్ట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, తండ్రికి తగ్గ తనయుడు. నెక్స్ట్ కింద వార్తలో సమర్థులకే మంత్రి పదవులు, మీరు అప్పగిస్తారా మేము అప్పగించాలా అంటూ ఐఏఎస్ జగన్ కేసుకు సంబంధించిన హైకోర్టు కేంద్ర నివేదికపై ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబును నిందించొద్దంటూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా కింద ఇచ్చారు. ఇంకొక వార్త మోడీకి రాఫెల్ ఊరట్ అంటూ మరో వార్తా కథనం ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ చూసినట్టయితే నవశకానికి నాంది, టీఆర్ఎస్కు యువ సారథ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అభినందనలు, రాఫెల్ డీల్కి సంబంధించిన అంటే ఈరోజు దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో కేటీఆర్కి సంబంధించిన అంశాలు, రాఫెల్ డీలు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు, కేటీఆర్ మంత్రివర్గంలో ఉండకపోవచ్చు, కేటీఆర్కి ఇంకొక అడుగు దూరంలో ముఖ్యమంత్రి పీఠం ఉంది, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తూ కేటీఆర్ని సీఎం చేస్తారనే పత్రికలతో అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించడం జరిగింది. శివకుమార్ మన స్టూడియోలో ఉన్నారు. అతనితో చర్చకు వెళ్లే ముందు చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. V3 న్యూస్, త్వరలో మన రుచులు. దీనిపై విశ్లేషించడానికి మనతో శివశంకర్ గారు ఉన్నాడు. శివశంకర్ గారిని అడిగి దీనిపై విశ్లేషిద్దాం. నమస్తే శివశంకర్ గారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం, కేసీఆర్ అంటే ఎన్నికలైన వెంటనే నిర్ణయం తీసుకోవడం, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది ఎన్నికలు అయిపోగానే నిర్ణయం తీసుకోవడం ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేటి వరకు కూడా యువతని ముందు భాగంలో పెడుతూ కేటీఆర్ గారు పూర్తి స్థాయి కూడా తన శక్తి వంచన మేరకు మరి ఉద్యమంలో అప్పుడు కావచ్చు, తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి కూడా చూపెట్టడానికి కూడా తనంత ముద్ర వేసుకున్నటువంటి నాయకుడుగా పేరు సంపాదించే పరిస్థితి అవుపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 3 సంవత్సరాలు చెప్తున్నాడు, ప్రాంతీయ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులని కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని పూర్తి స్థాయి కూడా బీజేపీ, కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలు పాలకులుగా ఏర్పడాలని లక్ష్యం అని చెప్పి కేసీఆర్ చెప్పే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ నెరవేర్చాలంటే మరి కేసీఆర్ గారి అంకిత భావంతో పూర్తి స్థాయి కూడా మరి పూర్తి దేశ సుదూర ప్రాంతాలకు, దేశ రాజకీయాలకు పూర్తి స్థాయి కూడా ఆ రైతు బంధు ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం ఢిల్లీలో రోజు వేల మంది, లక్షల మంది తీర్థాలు యాత్రలు చేస్తూ మా రైతాంగం మేము అన్నం పెట్టే రైతులము, మాకు అన్నం పెట్టండి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా బారుపిస్తున్న పరిస్థితి ఉంటుంది. అవన్నీ నెరవేరాలంటే కేసీఆర్ పెట్టినటువంటి రైతు బంధే కావచ్చు, రైతు బీమే కావచ్చు, ఇక్కడ అవలంబిస్తున్న విధానాలు పూర్తి స్థాయి కూడా ఆయా రాష్ట్రాలు పూర్తి స్థాయి కూడా అవలంబించాలి. దేశ రక్షణ కోసం పట్టాభిషేకం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ముందు అడుగేసిన పరిస్థితి. దాంట్లో భాగంగా మా యువ నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కూడా ఏదైతే అన్ని లక్ష్యాలు నెరవేర్చేటువంటి దిశగా ప్రజలకు అర్థమైంది కాబట్టి దాంట్లో భాగమే కేటీఆర్ గారిని యువ నాయకుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు కేటీఆర్ను ఇంకా అంటే నెంబర్ 2 కేటీఆర్ అనేది జనాలకు అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మొత్తం వ్యవహారాలు తను సరిదిద్దాడు. ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా ఏంటంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, పార్టీ మీద పట్టుతో పాటు ప్రభుత్వంలో పట్టు ఇంతకుముందే సాధించాడు. అంటే దీనివల్ల అంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న హరీష్ రావుని ఎలా ఒప్పించగలడు? అంటే కేటీఆర్కు నెంబర్ 2 స్థానం ఇవ్వడం అనేది హరీష్ రావు జీర్ణించుకోగలడా? అతని నుంచి ఏమన్నా ఇబ్బంది ఉంటుందని భావిస్తున్నారా మీరు? ఇందులో నెంబర్ 2 నెంబర్ 1 అని లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమం, ప్రజలతో ఎన్నుకోబడ్డ టీఆర్ఎస్ పార్టీది. ప్రజానాయకులు ఎవరైనా ఈ పార్టీలో నాయకత్వం చేసి లక్షణాలు చేసిన పార్టీ నాయకత్వం ఉంది. హరీష్ రావు గారు కూడా స్పష్టంగా నా అన్ని సభలు కూడా చెప్పినాం, ఎక్కడ కూడా నాకు ఎటువంటి తప్పభిప్రాయం లేదు, పనిచేసే వ్యక్తిలో నేను కలిసిపోతా, మరి మామగారు అయినటువంటి కేసీఆర్ నాయకత్వంలో మరి అభివృద్ధి పనులు నేను పనిచేస్తాను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన చేస్తాను చెప్పినటువంటి స్పష్టంగా ప్రజలకు చాలాసార్లు చెప్పింది. ఇక్కడ ఏదో కొంత ఏదో జరిగిపోతున్నటువంటి అద్భుతం జరిగిపోతుందేమో, ఏదో హరీష్ రావు అసంతృప్తితో ఉండని చెప్పేసి చాలా తప్పు. హరీష్ రావు గారు అంకిత భావంతో రైతాంగాన్ని, రైతులకు కేసీఆర్ తలపెట్టినటువంటి యాగంలో ఏదైతే ఆ నీరు తెప్పించే విధంగా కలంకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, మరి కాళేశ్వరం కావచ్చు, అన్ని ప్రాజెక్టులకు పూర్తి స్థాయి కూడా తన కళలు నెరవేర్చడానికి పనిచేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఎటువంటి ప్రపంచాలు లేవు. పూర్తిగా కేటీఆర్ నాయకత్వాన్ని పార్టీ మొత్తం కూడా స్వాగతించిన పూర్తి స్థాయి కూడా పార్టీలో తన సమావేశాలకు కార్యవర్గ సమావేశాలు కూడా తీర్మానం జరిగింది. ముందస్తుగా మరి పార్టీలో కేటీఆర్ గారు మరి ఏదైతే తన గౌరవించి ఇచ్చిన పోస్టుని, ఏదైతే కార్యవర్గం ఇచ్చిన గౌరవించే పోస్టును కూడా ఇమ్మీడియట్లీ పెద్దలుగా ఉన్నటువంటి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెద్దలు హరీష్ కేశవరావు గారిని కూడా మరి బ్లెస్సింగ్ తీసుకోవడం కోసం పోయిండు. అదేవిధంగా పార్టీలో సరిసమానమైనటువంటి హరీష్ రావు గారిని కూడా తన ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా మందలించి తన్ని ఏమంటారు తన ఆశీస్సులు ఉండాలి, మరి ఉద్యమం కలిసి పనిచేయాలని చెప్పి కూడా కోరిన పరిస్థితి. ఎస్, హరీష్ రావు గారు కూడా స్వాగతించేసి నేను ఎప్పుడైనా నీ పట్లే ఉంటా, మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాలని చెప్పి పరిస్థితి కూడా ఒకటి. అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే ఎన్నికలయ్యి ఒక వారం అయింది, అంటే అనుకున్న దానికంటే భారీ అంటే గెలుస్తారు అనుకుర్రు కేసీఆర్ 90 సీట్లు వస్తాయని చెప్పి, కానీ ఒకవైపు ఏంటంటే మహాకూటమి ఉంది, అసలు అధికారంలోకి వస్తుందా రాదా అని ఒక అనుమానం ఉండే. తర్వాత వచ్చిన బోటాపోటీ మెజార్టీ వస్తుంది అనుకున్నా, కానీ చాలా చోట్ల అసలు ఎట్లా అంటే కొంత ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్న కేసీఆర్ని చూసి ఓటేసి అట్లాంటి వాళ్ళు కూడా గెలిపించిండు. అంటే కేసీఆరే గెలిపించిండు అనే అభిప్రాయం ఉంది టోటల్గా. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉంటుండే, ఎన్టీ రామారావు రాజశేఖర్లో నేనే గెలిపించిన అనే స్థాయిలో కేసీఆర్ గెలిపించిండు. అసంతృప్తి ఎమ్మెల్యేలను చూడలే, ఎవరు చూడలే, కేసీఆర్ అనే పదంతో గెలిచిరు. అంటే ఈ బలంతో నేను ఇప్పుడు ఏది చేసినా నడుస్తుంది, ఇది రైట్ టైం అనే ఏమన్నా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి అనుకోవచ్చా? కాదు, తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయి కూడా 60 సంవత్సరాలుగా వివక్ష గురి కావడం ప్రాంతం ఈ ప్రాంతం. మా పాలకులు పూర్తి స్థాయి కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలకు జోబులు నింపుకోవడానికి పనిచేసింది తప్ప ఇక్కడ ప్రజలని మమేకం చేసుకుంటూ వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో ఇల్లు ఊరు వాడ పల్లె పల్లెన పొట్ట కట్టుకొని తిరిగేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెంబర్ 1 స్థానానికి సంక్షేమ పథకాలు తీసుకుపోవడం, దాంట్లో ముఖ్యంగా ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి ఉన్నతమైన పథకాలు, మిషన్ కాకతీయ తట్టడి మట్టది అనేటువంటి పాపులు ఈ పాపులకు రైతాంగాన్ని కాపాడాలని ఏనాడు సోయి లేని పాపులకు మరి కనువిప్పు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తుంటే అరే ఏంది అభివృద్ధి, 55 ఏళ్ళలో మా ఊళ్ళకు వాడడం మోరు రాకపోయా, సీసీ రోడ్డు రాకపోయా, వచ్చిన ఈ 4 ఏళ్ళనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చాలా అభివృద్ధి పడుతుందని చెప్పేసి చాలామంది కుట్రదారులు కళ్ళు అన్నారు. ఏదో 50-55 మధ్యలో వస్తే ఈయన చీలుస్తాడు, ఆయన వస్తాడు, ఆయన ద్వారా ఇంకోటి మారుతారేమో అనేటువంటి పిచ్చి కళ్ళు అన్నారు. ప్రజలందరూ కూడా పనిచేసే నాయకులు పట్టాభిషేకం కట్టిరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సారు కారు కేసీఆర్ అనే నినాదంతో పూర్తి స్థాయి కూడా అభ్యర్థి కళ్ళగవపడలే, ఓన్లీ కేసీఆర్ కారు, అభివృద్ధి పథకాలు కారు. వాళ్ళు ఎవరున్నాడా, ఏం బొల్ల శివశంకర్ ఎమ్మెల్యేనా, భరతరెడ్డి ఎమ్మెల్యేనా, ఇంకో ఎమ్మెల్యే ఎవరు చూడలే. సమాజానికి కావాల్సింది ఇప్పుడు అవసరం ఏదైతే ఉందో అవసరం తగ్గట్టుగా ఏమైతే తెచ్చుకుని తెలంగాణకు మరి అయితే మళ్ళీ నక్కల పాలు చేయకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి ప్రజలు పూర్తి స్థాయి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని గౌరవించిన తీర్పు. దాంట్లో భాగంగా ఏదో తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలకు ఎప్పుడైనా కానీ నీ దగ్గర అక్షరము తెలివి అనేది ఆయుధం.
నీ గుండెలో కానీ నీ మనసులో కానీ బంధించుకుంటే అది కాలిపోతుంది, బూడిదైపోతుంది తప్ప సమాజానికి బాగుపడదు. అది పంచితే జ్యోతి వెలిగిస్తే వెలుతురిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి అంకిత భావం పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ కూడా విముక్తి కావడంలో భాగంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులు కానీ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానీ పూర్తి స్థాయి కూడా జాతీయ పార్టీలు పూర్తి స్థాయి కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రాంతీయ పార్టీల పేరుతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంది. అవన్నీ విముక్తి కావాలంటే ఎక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మాత్రం మరి సరైనటువంటి రాజకీయ నాయకుడిగా సరైన రాజకీయ లక్షణాలు రావాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ పోతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూసిన మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గతంలో పోటీ చేయడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ ముందురాని పరిస్థితి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎక్కడ చూసినా తెలంగాణ జెండా పల్లెల్లో, కానీ హైదరాబాద్లో మాత్రం జెండా మోసేవాడు ఉన్నా కానీ పోటీ చేయని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కేటీఆర్ గారు నాయకత్వాన 100 కార్పొరేటర్ను డంకా బగాయించి మన టీఆర్ఎస్ పార్టీని విజయం సాధించే పరిస్థితి ఒకటి. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా ఏదైతే సీమాంధ్ర పేరుతో మేమందరం మా సమాజం మాకుంది ఆ పేరును మళ్ళీ చీల్చేసి ఇక్కడేదో జరపాలి, మీకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ భయభ్రాంతం చేసేటువంటి సృష్టించితే కూడా చంద్రబాబు చేసే జిమ్మికులకు ప్రజలు మోసపోలే. ఇక్కడ కేటీఆర్ నాయకత్వం వల్ల అందరినీ గౌరవిస్తుండు, అందరినీ ప్రేమిస్తుండు, అందరినీ ఒకటే చూపుతో చూస్తున్నాడు. కాబట్టి కనీసం మా మీద పూచి పుల్ల కూడా ఇబ్బంది కానప్పుడు ఈయన చెప్పే ఏమంటారు పూచి మాటలకు ఏవైతే పిశాచి రాజకీయ తత్వానికి కూడా మళ్ళీ మోసపోవద్దు ఈ కులం పేరుతో మతం పేరుతో అని చెప్పి కూడా ఆయన తీసి గుట్టదాకలేసేసి కేటీఆర్ నాయకత్వం వల్ల హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీని క్లీన్ తీసేపి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆ నాయకుడు కేటీఆర్ గారు. ఎందుకంటే ప్రజలు తెలంగాణ ప్రజలనే కాదు ప్రాంతీయ రాష్ట్రాలకు సంబంధించినట్టు ఎక్కడో దేశాలకు వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి మరాఠీలు, కర్ణాటీలు, కన్నడలు, కేరళలు ఎవరో ఎక్కడ ప్రాంతం కాదు సుదూర ప్రాంతాలకు వచ్చిన అందరికీ కూడా నిలయం హైదరాబాద్. అలాంటి నిలయం ఉన్నటువంటి హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పథకాలను పూర్తి స్థాయి కూడా ప్రజలకు అందించడం కేటీఆర్ గారు ముందు వస్తున్నారు. అదేవిధంగా చెప్తున్నాం ఆయన చేస్తున్న అభివృద్ధికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కూడా అవార్డులు ఇవ్వడం కూడా కేటీఆర్కు చేస్తున్నటువంటి పనికి నిదర్శనం. ఇంకోటి ఐటీ అభివృద్ధి కావచ్చు, తనకున్న సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఎన్ని కావచ్చు. వాస్తవానికి పాపం చాలా మేధావనుకోవాలి. యువ రక్తాన్ని కూడా ఉరకలేచ్చే లక్ష్యం ఉన్న నాయకుడు గుర్తిస్తున్నాం. సమాజంలో మాలాంటి అందరం అనుకుంటున్నాం. మాకు కూడా 42 సంవత్సరాల వయసు, మా అన్నకు కూడా 45-40 సంవత్సరాల వయసు. ఇలాంటి వ్యక్తిత్వం మాకు వస్తే ఇక టీఆర్ఎస్ పార్టీ డోకలేదురా, ఈ 5 ఏళ్ళ డోక కాదు 20 ఏళ్ళైనా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. అధికారం ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి కూడా యువత ఉత్సాహవంతంగా ఉన్నది. యువత ఉరకలేస్తున్న పరిస్థితి కూడా కేటీఆర్ నాయకత్వం. అంటే మీరు చెప్పేది కరెక్టే. కేటీఆర్ అంటే ప్రూవ్ చేసుకుంటూ టెస్టెడ్ లీడరు, అంటే అన్ని ఏ పని అప్పగించినా చేసుకుంటూ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తీసుకొచ్చిండు. దాంతోపాటు మొన్న జరిగిన కూడా అసలు మొత్తం స్వీప్ చేసిండు చెప్పచ్చు. ఎంఐఎంకి 7 సీట్లు వదిలేస్తే వీళ్ళు 7 సీట్లు బీజేపీకి ఒకటి వచ్చింది. స్వీప్ చేసిండు. అంటే ముఖ్యంగా మనకంటే డౌట్ వచ్చేదంటే అసలు తెలంగాణ రాష్ట్ర సమితిలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి భేదాభిప్రాయం లేదు కేటీఆర్ని. అంటే హరీష్ రావు కేటీఆర్ని పోల్చుకున్నప్పుడు కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియర్. అంటే కేసీఆర్తో పాటు ఉద్యమంలో చాలా కాలం పాల్గొన్న తర్వాత కేటీఆర్ నెక్స్ట్ స్టేజ్లో వచ్చిండు. అంటే మనసు ఎలాగున్నా కానీ హరీష్ రావుకి నాకు తర్వాత వచ్చిన అతనికి ప్రాధాన్యత ఉంటుంది అనేది ఒక అభిప్రాయం కలగదంటారా? నాకు తెలిసి అలాంటి పొరపచ్చలు అయితే లేవు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కలిసి పనిచేసినటువంటి హరీష్ రావు గారు ముందు వస్తున్నమాట వాస్తవం. కాకపోతే అది కేటీఆర్ గారు కూడా ఉన్నతమైనటువంటి అమెరికాలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి. కాబట్టి నా గొంతు కూడా ఉండాలి. ఈ గొంతు మూగపోతే ప్రపంచానికి అంటే మనకి ఇబ్బంది అవుతుంది సమాజంలో అనేటువంటి పరిస్థితిలో 2005లోనే పూర్తి స్థాయి కూడా మరి ఆయనకు ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టి కూడా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో పాపం అలు పెరగకుండా నాటి నుంచి నేటి వరకు కూడా పాపం భార్య పిల్లలుగా పట్టించుకోకుండా ఎక్కడో అమెరికాలో హ్యాపీగా తన తండ్రి ముఖ్యమంత్రి అవుతున్న పరిస్థితులు కావచ్చు, ఇంకేది కావచ్చు, హ్యాపీగా రాజకీయం చేసి బతకొచ్చు. అలా కాకుండా సింపుల్గా మనం వాస్తవానికి బర్త్డే అయితే కూడా వాళ్ళు ఏమనుకుంటాం, యువనాయకుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తనయుడు అన్న కేటీఆర్ తనప్పుడు జనమందరూ ఫ్లెక్సీలు హంగామా వేస్తారు. ఎక్కడ కూడా నిడాంబరంగా మొక్కలను ప్రేమించమంటుండు. నన్ను గౌరవించాలంటే మొక్కను ప్రేమిస్తానని గౌరవించినట్టు సాధారణ జీవితంలో పూర్తి స్థాయి కూడా జీవించాలని కోరుకునే వ్యక్తి కేటీఆర్ గారు. దాంట్లో భాగంగా హరీష్ రావు గారు కూడా తెలంగాణ అభివృద్ధిలో సహకరించడం కోసం నా వంతు శక్తి వంచక పనిచేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పొరపచ్చలేవు. హరీష్ రావు గారిని కూడా సమానమైనటువంటి గౌరవం ఇచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుంది.
కేసీఆర్ గారు కూడా ఆయనకు మంచి ఉన్నత స్థానాన్ని కూడా చూపిస్తారని కూడా పార్టీలో మరి చర్చ నడుస్తున్న పరిస్థితి. అంటే కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్కు ప్రాధాన్యత లభించింది. ఫ్యూచర్లో హరీష్ రావుకు ప్రభుత్వం అంటే ఒక ఆంధ్రజ్యోతిల కథనం చూసిన ప్రకారం ఏంటంటే కేటీఆర్ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉండకపోవచ్చు. అంటే ఇంకైతే నెక్స్ట్ ముఖ్యమంత్రి స్థానంకే వెళ్ళొచ్చు. 6 నెలల 3 నెలల సంవత్సరం. బట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అనేది కన్ఫర్మ్. టీఆర్ శ్రేణులకి తెలంగాణ ప్రజలకు అందరికైతే ఆ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు అటు పార్టీని నడిపించుకుంటూ మంత్రివర్గంలో ఉండకపోవచ్చు. ఈ దశలో హరీష్ రావుకి ఇక్కడ మంత్రివర్గంలో ఇంకేమన్నా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా క్రమశిక్షణ, విధేయత, కష్టజీవికి పట్టాభిషేకం ఉంటుంది. దాంట్లో అన్ని మార్కులు వేయించుకున్న నాయకుడు కేటీఆర్. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అయితా అని ఎప్పుడు చెప్పట్లే. ఆ రోజు పరిస్థితులకు మన నిజమే అవకాశం ఉంటే సమర్థులని ప్రజలు గుర్తించారు కాబట్టి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉన్న పరిస్థితి ప్రజలు కూడా కోరుకుంటున్న ప్రజలే. అదేవిధంగా రేపు జాతీయ రాజకీయాల్లో కూడా మరి కీలకం కాబోతున్నప్పుడు మరి మనం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలుగు బిడ్డలం అందరం కూడా జాతీయంలో ప్రధానమంత్రి జెండా ఎగరవేసే లక్ష్యంగా పోతున్నప్పుడు మరి స్వాగతించి ముందు వాల్సిన పంపించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇంకో మాట మాట్లాడుకోవాలి. ఇలా వాళ్ళ కుటుంబం పూర్తిగా కేటీఆర్ కాదు, అందరూ కూడా ఉద్యమ నేపథ్యంతో ముందుకు వచ్చిన వ్యక్తులు. ఏ ఒక్క తీసివేసే పరిస్థితి లేదు. బతుకమ్మ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల పండుగ, ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ. ఆ బతుకమ్మ కనుమరుగైతుంది. కేవలం కూడా ఆ పూలు కూడా బోసిపోయిన పూలను అంటే పట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పరిస్థితుంది. అలాంటి పూలకు కూడా ఒక తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలవేటువంటి జాగృతి పేరుతో ఊరు వాడ పల్లెన మన బతుకమ్మను తీసుకొచ్చి ప్రపంచానికి గుర్తింపు తెచ్చే పరిస్థితి కూడా. అంటే ఈ బతుకమ్మ మా సంస్కృతి ఈ విధంగా ఉందని చెప్పి ఇటువంటి కుటుంబం కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కవితగారు అందరూ సరిసమానంలో ఎవరు తీసేయవలసిన పరిస్థితి లేదు. ఎవరు హరీష్ రావు తక్కువ, కేటీఆర్ ఎక్కువ, సంతోష్ తక్కువ అనట్లేదు. అందరూ సమానులే. కాబట్టి ఎక్కడైనా కానీ మేము సాధారణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమే అని చెప్పడంలో భాగమే ఏదైతే పార్టీ కేసీఆర్ చెప్తున్నారు పార్టీకి 2 జోడెడ్లు అనేది. అంటే పార్టీ నడవడం ఎంత ముఖ్యమో కార్యకర్తలకు పార్టీకి ఆయుధాలు. కార్యకర్తల ఉత్సాహమే, కార్యకర్తల అభివృద్ధే పార్టీకి లక్ష్యం. ఆ పార్టీ కార్యకర్తలు బాగుండాలంటే పార్టీ ప్రభుత్వాలు రావాలి. ఆ ప్రభుత్వమే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇటు పార్టీని కార్యకర్తలను చూసుకుని పోతుంటే పూర్తి స్థాయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలందరూ కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తారు. అయితే జనరల్గా ఏంటంటే అధికార పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారం రాగానే పెద్ద లీడరు, మంచి లీడర్లంతా అధికారంలో భాగం పంచుకుంటారు. ఈ పార్టీని కొంచెం దూరం పెడతారు. దూరం అంటే పెద్ద లీడర్లు ఎవరు పార్టీ వైపు రావడానికి సాహసించారు. అలాంటి తరుణంలో కేటీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం వల్ల పార్టీ ఇప్పుడు అంత మొత్తం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో ఇవన్నీ ఇప్పుడు కేటీఆర్ నేను 3 గంటలు సమయం కేటాయిస్తాను. పార్టీ మీద దృష్టి పూర్తిగా సారించి నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ అవుతుండని చెప్పుకోవచ్చు అంటారా? ఈ అట్లనే కాదు, కార్యకర్తలకు మీరు చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి చిన్నటువంటి సుదూరాలు కార్యకర్తలు బాధలు పడ్డ బాధలు కూడా దూరం చేయాలి అనేటువంటి లక్ష్యంతో కేటీఆర్ గారు ఉన్నట్టుగా కళ్ళమూలవుతుంది. ఎందుకంటే సామాన్య కార్యకర్త, మండలాల కార్యకర్తలు, జిల్లాల కార్యకర్తలు కూడా మంత్రులను కలవాలన్నా ఇంకేం కలవాలన్నా వాళ్ళు ఇబ్బందులు కూడా పరిస్థితి వాళ్ళు పనిచేస్తున్నారు. ఉద్యమ నేపథ్యంలో అందరూ మంత్రులు కూడా అందరు కార్యకర్తలకు దగ్గర పరిచయం అయినప్పటికీ కూడా ఇంకొంత క్లారిటీ ఉండాలని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క క్యాడర్ని సంస్థాగతంగా నిర్మాణం చేయడంలో కేటీఆర్ గారు సిద్ధహస్తుడుగా పనిచేయడం కోసం ముందు నడుమడుతున్నాడు. రాబోయే ఎలక్షన్లో మీరు అనుకున్నట్టుగా సర్పంచీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు 17 పార్లమెంట్లు విజయం సాధించే ఘనత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉంది. కార్యకర్తలు నడిపించే నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ వెంట కేటీఆర్తో పాటు మేమందరం కూడా హరీష్ రావు, కవిత అందరూ కూడా పార్టీ లక్ష్యం కోసం పనిచేస్తాం. కేటీఆర్ అనౌన్స్మెంట్ రాగానే వాళ్ళ తండ్రికి పాదాభివందనం చేసి సీనియర్ లీడర్లైన కేకే గారిని, నాయన్ నరసింహారెడ్డిని, అతనితో పాటు వాళ్ళ అంటే ఇంట్లో మనిషి అయిన హరీష్ రావును కలిసిండు. ఫస్ట్ టాస్క్ తను చెప్పింది ఏంటంటే ఇంకొక 2 జిల్లాలు ఏర్పడుతున్నాయి, 33 జిల్లాలు అయితే 33 జిల్లాలకు ముందుగా మనం పార్టీ ఆఫీసులు కట్టాలి. అంటే ఇది ముందు టాస్క్ పెట్టుకుంటూ ఇది ఎప్పటిలోపు నెరవేర్చే అవకాశం ఉంది కేటీఆర్? మనం చెప్తున్నాం వితిన్ 3 to 6 monthsలోనే వేగవంతంగా కంప్లీట్ చేయాలనేటువంటి పూర్తి స్థాయి కూడా ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. ప్లేస్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది.
ఏ జిల్లాలో ఎక్కడ ఏ ప్రాంతంలో మనకు భూమి అనుకూలంగా ఉన్నది అనేటువంటి విషయాలు ఇప్పటికే ఆల్రెడీ పర్యవేక్షణ నడుస్తున్నాయి. అవన్నిటి అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 33 జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసులతో పాటు కార్యకర్తలను కాపాడుకుంటుంది. కార్యకర్తలను పొట్టలు పెట్టుకొని మనందరినీ కూడా అభివృద్ధి ఫలాల్లో వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు అందించే కార్యకర్తలను నుండి సైనికులుగా తయారు చేయడంలో సిద్ధాస్తులో కేటీఆర్ ముందుకుంటున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో అంటే కొన్నిసార్లు కార్యవర్గం లేకుండా టీఆర్ఎస్ కార్యవర్గం లేకుండా కమిటీలు లేకుండా నడిచింది. అంటే ఇప్పుడు కేటీఆర్ ఆ సమస్యలని తీరుస్తాడని అనుకోవచ్చు అంటారా? చాలా స్పష్టంగా. ఎందుకంటే ఏదైతే పార్టీని మనం కొన్ని కమిటీల ఏర్పాట్లు కావచ్చు ఏమున్నా ఇప్పుడు కూడా అవన్నీ అప్పుడు ఉన్న ఉద్యమ నేపథ్యంలో అందరూ ఉద్యమం కోసం పనిచేసిన నాయకత్వంలో పనిచేసారు కాబట్టి పదవులు అవసరం లేదు. కేసీఆర్ అయిపోయి ప్రతి ఒక్క వ్యక్తి నేనే కేటీఆర్ అనుకుని పనిచేసే పరిస్థితి ఆ రోజుల పరిస్థితి. ఇప్పుడు అభివృద్ధి బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ బంగారు తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరూ కూడా సామాన్యునికి అందాలి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అందాలి. మరి అందాలంటే లోపాలు ఉండకూడదు కదా. ఆ లోపాలు ఉండదంటే పార్టీ నిర్మాణంలో కూడా లోపాలు ఉండకూడదు అనేటువంటి తత్వాన్ని కేటీఆర్ గారు అధిగమించే పరిస్థితిలో మండలం నుంచి క్యాడర్ గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడక్కడ రిమోట్ కంట్రోల్తో ఆధారంగా రేపు అంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వితిన్ సెకండ్స్లో లైవ్ ప్రతి విషయంలో కేటీఆర్ని కార్యకర్త చూసే విధంగా కూడా రాబోయే మీరు చూస్తుంటారు. చాలా టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కేటీఆర్ నాయకత్వం వల్ల చాలా పెనుమార్పు వచ్చే పరిస్థితి. థ్యాంక్ యూ శివకుమార్ గారు, V3 న్యూస్కి వచ్చి మీ V3 యజమాన్యానికి మరి V3 సిబ్బంది గారికి మరి పూర్తి స్థాయి కూడా ప్రజలని సమాజహితంగా ముందుకు తీసుకుపోవాలని చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న అందరికీ కూడా ప్రజలు దీన్ని స్వాగతించాలి, ప్రజలు కూడా దీన్ని గౌరవించి మరి దీన్ని మన్ననలు వేయాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. ఇది V3 పేపర్లు ముచ్చట్లు కార్యక్రమం. తిరిగి రేపు కలుసుకుందాం.